నమస్తే, వెల్కమ్ టు వైల్డ్. నేను మీ జాకిర్ హుస్సేన్. స్టూడియోలో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అట్లానే కృష్ణరాజు గారు ఇద్దరు డేంజర్ ఉన్నారా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆ సందేహం, ఆ డౌట్ కొంతమందికి వస్తుంది. ఎస్, జర్నలిస్ట్ సర్కిల్లోనే వినిపిస్తుంది. వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి, వాళ్ళిద్దరికి ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా, వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒక ఆయన జైల్లో ఉన్నారు, ఎస్, కృష్ణరాజు గారు. బెయిల్ మీదేమో కొమ్మినేని గారు బయటకు వచ్చారు. ఎస్ సార్. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం సుప్రీంకోర్టు కొన్ని కండిషన్స్ తోటి ఆ బెయిల్ అప్రూవ్ చేసింది. బెయిల్ మీద బయటకు వచ్చారు. ప్రమాదం సరే, అంటే బయటకు వచ్చిన తర్వాత ఏంటి వీళ్ళ పరిస్థితి? ఇప్పుడు వీళ్ళు ఎందుకు డేంజర్లో ఉన్నారు, డేంజర్లోకి వెళ్ళిపోయారు అనేటువంటి ఒక ఆందోళన జర్నలిస్ట్ సర్కిల్లో వినిపిస్తుంది. నాతోటి ఇద్దరు ముగ్గురు అన్నారు, అన్న ఏంటన్నా వీళ్ళిద్దరు పరిస్థితి, వీళ్ళైతే సరే బెయిల్ మీద వస్తారు. ఇవాళ కొమ్మినేని గారు వచ్చారు, ఇంకా 4-5 రోజుల్లో ఆయన కూడా కృష్ణరాజు గారు కూడా వస్తారు, బెయిల్ మీద వచ్చే అవకాశం ఉంది. 4 రోజులు కాకపోతే 10 రోజులు అయినా వస్తారు. వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటన్నా, అసలు జైల్లో కృష్ణరాజు గారి పరిస్థితి ఏంటి అనే దాని మీద మాట్లాడుకుంటున్నారు. ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని అంటే, యాక్చువల్గా వాళ్ళు అమరావతి రాజధాని మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం, అవి అక్కడ ఉన్నటువంటి మహిళల్ని హట్ చేశాయి. తర్వాత దాని మీద కేసు పెట్టారు. కేసు పెట్టి కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు. రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు. అరెస్ట్ సంబంధించి రిమాండ్ రిపోర్ట్, అలాగే కృష్ణరాజు గారికి సంబంధించి కూడా రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు, పంపించేశారు. సో ఇప్పుడు ఆయన బెయిల్ మీద వచ్చారు. ఎవరు? కొమ్మినేని గారు. కృష్ణరాజు గారు అక్కడ ఉన్నారు. ఆయనకి జైల్లో ఏమైనా ప్రమాదం ఉంటుందా అనేది ఒకటి. ఎవరు? కృష్ణరాజు గారికి. ఈయన బయటకు వచ్చారు కదా, ఈయనకి ఏమన్నా బయట ప్రమాదం ఉండే అవకాశం ఉందా అనేటువంటి డౌట్స్ ఇప్పుడు జర్నలిస్ట్ సర్కిల్లో కొంతమందిలో ఉన్నాయి. ఎందుకు ఉన్నాయనంటే, ఇలాంటివి మనం వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు చూసాం. దీంట్లో కొన్ని వందల మందిని విచారించారు. వీళ్ళల్లో కొంతమంది సాక్షులు చనిపోయారు. ఎందుకు చనిపోయారో తెలియదు. ఎందుకు చనిపోయారు ఇవాళకి కూడా తెలియదు. రీసెంట్గా కూడా వాళ్ళ బ్రదర్ చనిపోయాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి బ్రదరు అభిషేక్ రెడ్డి ఏదో సంథింగ్, అతను చనిపోయాడు హాస్పిటల్లో. మంచి డాక్టర్ అతను. ఆ రోజు కుట్లు వేసినప్పుడు, వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు కుట్లు వేసినప్పుడు ఒక దగ్గర ఉన్నటువంటి డాక్టర్ ఆయన. ఇలా చాలామంది చనిపోయారు. దాదాపు 5-6 చనిపోయారు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు 5-6 చనిపోయారు. ఎందుకు చనిపోయారో ఎవరికి తెలియదు. అలాగే పరిటాల రవి మర్డర్ జరిగింది. ఈ పరిటాల రవి మర్డర్ కేసులో అసలు సాక్షులు ఎలా చనిపోయారో, కొంతమంది జైల్లో చనిపోయారు, కొంతమంది బయట చనిపోయారు. ఎలా చనిపోయారో ఇప్పటి వరకు కూడా తెలియదు ఎవరికి. సో ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ప్రమాదంలో పడ్డారేమో అనేటువంటి కొన్ని సందేహాలు బాగా జర్నలిస్ట్ సర్కిల్లో వినిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్గా వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన తర్వాత ఆ మర్డర్ని తెలుగుదేశం పార్టీ మీద టర్న్ చేశారు. నారావారి రక్త చరిత్రను ఒక బుక్ వేసేసి, వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేసింది చంద్రబాబు గారు అనే టీం అనేది వాళ్ళ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మర్డర్ అని చెప్పి బాగా ప్రచారం చేశారు. అది నమ్మారు ప్రజలు 2019లో. నమ్మి వ్యతిరేకంగా ఓటు చేశారు కదా తెలుగుదేశం పార్టీకి. సో కోడికత్తి కేసు, దాంట్లో అది ఎంత నిజం అనేది ఆ బాధితుడిని జగన్మోహన్ రెడ్డి గారు, నేరస్తుడిగా అతను సీన్ ఉన్నాడు. అతను పరిస్థితి ఏంది ఇవాళ అనేది మనం తెలుసుకోవచ్చు. గులకరాయి కేసు 2024 ఎన్నికలకు ముందు జరిగింది. దానికి సంబంధించిన బాధితుల్ని ఈ మధ్యనే ఆయన ఏబి వెంకటేశ్వర గారు పరామర్శించారు బాధితుల్ని. ఆ సందర్భంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు ఏం అన్యం పని తెలియదు, ఏదో 200 రూపాయలు ఇస్తారంటేనే ఆడ పోయాం, మీటింగ్ కోసం పోయాము. మీటింగ్ కోసం పోతే మమ్మల్ని తీసుకెళ్ళి లోపల పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారు వాళ్ళు బాధితులు ఏబి వెంకటేశ్వర గారి దగ్గర చెప్పడం జరిగింది. సరే, ఈ కేసులన్నింటిలో ప్రధానమైన కేసు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు. దీంట్లో సాక్షులు లేరు. పరిటాల కేసులో సాక్షులు లేరు. మరి సాక్షుల్నే లేకుండా చేసినటువంటి కొంతమంది దుర్మార్గులు వీళ్ళని ఏం చేస్తారు? వీళ్ళని ఏం ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు అనేది కదా వీళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ. ఒకవేళ వీళ్ళకి ఏదన్నా
జరగరానిది చేసి అది తెలుగుదేశం పార్టీ మీద వేస్తారేమో అనేటువంటి ఆందోళన కూడా తెలుగుదేశం పార్టీలో కూడా ఉంది. విచిత్రంగా జర్నలిస్ట్ సర్కిల్లోనే కాదు, తెలుగుదేశం పార్టీలో కూడా ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు నాతోటి మాట్లాడుతూ, అన్నా మీరన్నా చెప్పండి, వాళ్ళకి జాగ్రత్తగా ఉండమని చెప్పండి, ఏ రోడ్లో పోతుంటే ఎటువైపు నుంచి ఏమొచ్చి గుద్దిద్దో కూడా తెలీదు. ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఆయన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జైల్లో ఉన్నాయన, మేము కనుక వాస్తవాలు చెప్తే ఆ రోజే నాకు లాస్ట్ అని చెప్పాడట ఇన్వెస్టిగేషన్లో. సో కాబట్టి మరి ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీకి యాంటీగా మాట్లాడారు అనేటువంటి కాన్సెప్ట్లో వీళ్ళు ఉన్నారు. ఒకవేళ వీళ్ళని ఏదన్నా జరగడానిది ఏదన్నా చేసేసి ఆ తెలుగుదేశం పార్టీ మీద రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నారేమో కొంతమంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చెప్పండి, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పండి అని చెప్పి నాకు కూడా తెలుగుదేశం పార్టీ లీడర్లు ఒకళ్ళు ఇద్దరు నాతోటి మాట్లాడుతూ చెప్పారు. ఓకే, జర్నలిస్ట్ సర్కిల్లో కూడా అది ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా పొరపాటున ఏదన్నా జరిగిందనుకో ఈ మూమెంట్లో, అప్పుడు ఎవరిని అనుకుంటారు? తెలుగుదేశం పార్టీని అనుకుంటారు కదా. తెలుగుదేశం పార్టీనో లేదంటే చెప్పులు తీసుకొని కొట్టిన వాళ్ళే చేయించారనో ఏదో రకరకాలుగా చెప్పుకుంటారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఎవరెవరు చంపారనేది బయటకు వచ్చింది కదా. కానీ ఆ రోజున ఏం చేశారు, మొత్తం ప్రజలందరూ నమ్మేలాగా చిత్రీకరించారు కదా. సేమ్ అలాగనే ఇప్పుడు ఆయనేమో 70 సంవత్సరాలు అని అంటున్నారు, ఎవరు కొమ్మినేని గారు 40 సంవత్సరాల సీనియారిటీ ఉంది జర్నలిజంలో. మరి అంత సీనియర్ జర్నలిస్టు, మరి ఆయనకి మరి ఆరోగ్యం బాగాలేకపోయినా లేదంటే ఆయనకి ఏదన్నా జరిగినా అది తెలుగుదేశం పార్టీ మీద మోపుతారేమో అనేటువంటిది ఒక సందేహం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా ఉంది. వాళ్ళకి ఏం కాకూడదు, వాళ్ళు సురక్షితంగా ఉండాలి, వాళ్ళు సేఫ్గా ఉండాలి అని చెప్పి వీళ్ళే కోరుకుంటున్నారు. భద్రత పెంచాలి, వీళ్ళకి ఏదన్నా ఇంటెలిజెన్స్ రూపంలోనన్నా ఏదన్నా రక్షణ కల్పించాలి, లేదంటే వీళ్ళకి ఏమైనా జరుగుతుందేమో, వీళ్ళకి జరిగితే మళ్ళీ మన పైన పడుతుందేమో అనేటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ లీడర్లో వినిపిస్తుంది. ఇప్పుడు కృష్ణరాజు గారు జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నంతవరకు ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ప్రభుత్వం అక్కడ చూసుకుంటుంది కాబట్టి. జైల్లో ఏదైతే మార్గదర్శకాలు ఉన్నో దాని ప్రకారం అతనికి రక్షణ కల్పిస్తారు. ఒక హెల్త్ బాగాలేకపోతే వాళ్ళు చూపిస్తారు, అక్కడ ఉండే జైల్లో ఉండే డాక్టర్లు చూపిస్తారు, లేదంటే అక్కడ ఇంకా ప్రమాదం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తారు, చూపిస్తారు ప్రోటోకాల్ ప్రకారం, మార్గదర్శకాల ప్రకారం. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి జరగడానికి జరిగితే అప్పుడు ఆ ముద్రని తెలుగుదేశం పార్టీ పైన వేస్తారేమో అనేటువంటి ఆందోళన తెలుగుదేశం పార్టీలో ఉంది. జర్నలిస్ట్ సర్కిల్లోనేమో గతం తాలూకు సాక్షులు చనిపోయినటువంటి అంశాలని గుర్తు చేసుకుంటూ వీళ్ళని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా మనం కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఆందోళన వాళ్ళలో కూడా ఉంది. ఎలా కాపాడుకోవాలి వీళ్ళని, వీళ్ళు ఒక డార్క్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారా, ఆ డార్క్ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఏంటి అనేటువంటి కొన్ని సందేహాలను కూడా కొంతమంది శ్రేయోభిలాషులు వాళ్ళ శ్రేయోభిలాషులు కూడా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, వాళ్ళ శ్రేయోభిలాషులు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికను మిగతా వాళ్ళకి తేడా చెప్తూ కొంతమంది ఏమంటారంటే, చంద్రబాబు గారి దగ్గరికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు అంట స్వేచ్ఛగా. ఆయన్ని తిట్టిన వాళ్ళు కూడా వ్యక్తిగతంగా రావచ్చు పోవచ్చు అంట. కానీ కొంతమంది దగ్గరికి వెళుతమే కానీ రావటం ఉండదంట. వన్స్ బయటకు వస్తే అసలు ఏమైందో తెలియనటువంటి పరిస్థితి అని అంటారు. సో ఇప్పుడు ఆ మధ్యకాలంలో కారు ప్రమాదం జరిగింది విజయం గారికి, అప్పుడు కూడా రకరకాలుగా వినిపించాయి. తర్వాత షర్మిల గారి విషయంలో కూడా అట్నే అనిపించింది. సో ఈ షర్మిల గారే చెప్తున్నారు కదా, అనేక సందర్భాల్లో చెప్పారు కదా. ఇలాంటి సిచ్యువేషన్లో దీన్ని ఎటువైపు టర్న్ చేస్తారు, ఎటువైపు దీన్ని వాళ్ళిద్దరిని పావులుగా చూపించి వాళ్ళిద్దరిని ఒక ఫోకస్గా చూపించేసి దీన్ని ఎటువైపు టర్న్ చేస్తారో అనేటువంటి ఒక ఆందోళన అయితే ఉంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండమని చెప్పని ఉండమని చెప్పి నాకు వాళ్ళు చెప్పమని చెప్పి. ఎందుకంటే వాళ్ళలో కొంచెం నాకు కృష్ణరాజు గారు కొంచెం పరిచయము, లేక కొమ్మినేని శ్రీనివాస్ గారు నాకన్నా సీనియరు, నేను చెప్పలేకపోవచ్చు ఆయనకి. సరే ఎవరొకరి ద్వారా జాగ్రత్తగా ఉండమని చెప్తాం అనుకో, అది వేరే విషయం. బట్ వీళ్ళ ఆందోళన జర్నలిస్ట్ వాళ్ళ శ్రేయోభిలాషులు అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆందోళన ఏంటంటే వాళ్ళకి ఇంకా జరగకుండా ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. జరగకుండా ఉండాలి, వాళ్ళు సురక్షితంగా ఉండాలి, వాళ్ళు సేఫ్గా ఉండాలి
వాళ్ళు కనుక సేఫ్గా లేకపోతే మళ్ళీ అదేదో ప్రభుత్వం మీద పడుతుంది అనేటువంటి ఒక ఆందోళన అయితే ఉంది. ఓకే. మరి అందుకే వాళ్ళ రక్షణని ఒకవేళ అనుమానం వస్తే ప్రభుత్వానికి వాళ్ళు చెప్పొచ్చు, ఆ వెసులుబాటు ఉంటుంది. వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు, వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదనుకోండి వాస్తవంగా. సో ఎనీహౌ గతంలో జరిగినటువంటి పరిణామాలను కనుక మనం అవలోకనం చేసుకుంటే డెఫినెట్గా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం భావించాలి, అనుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండకపోతే మళ్ళీ ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి సందేహం జర్నలిస్ట్ సర్కిల్లో ఉంది, అలాగే పొలిటికల్ పార్టీస్లో కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ.